నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ పేపర్ ఎడిషన్. ప్రధానంగా పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. అసలుకి మొదటిగా చూసుకున్నట్టయితే మహాపేపర్లో అటు సభ ఇటు సభ. రేవంత్ వర్సెస్ కేసీఆర్. 28న పాలమూరులో సభకు కేసీఆర్ ప్లాన్. అసెంబ్లీలో చర్చకు రండి అని కాంగ్రెస్ పిలిచే ప్లాన్. తెలంగాణలో హీట్ పాలిటిక్స్. తెలంగాణలో సవాళ్ల సభలు మొదలు కానున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడి హైదరాబాద్ రాగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల్లో ఏపీ కుట్రలను నిరసిస్తూ పాలమూరులో సభ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇక ఈ నెల 28న పాలమూరులో సభ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ ఉండగా ఇక ఆదివారం నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. గత కొద్ది రోజులుగా నీటి అంశాలపై కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు పాలమూరు, నల్గొండలో సభలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వంపై విమర్శల దాడికి రెడీ అవుతుంది. ఇక నీటి అంశంలో మొదటి నుండి అప్రమత్తంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు బరకచర్ల ప్రాజెక్టును రద్దు చేయించారు. ఇప్పుడు కృష్ణా జలాల్లో శాశ్వతంగా నష్టం జరిగే పనులు జరుగుతున్నాయంటూ భారీ సభల ద్వారా ఉద్యమం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీటికి కౌంటర్గా అసెంబ్లీ నిర్వహించి కేసీఆర్ ను చర్చకు పిలిచే ప్లాన్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 28న పాలమూరులో ఇటు సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు నిన్న కేసీఆర్ బయటికి రావడం, అలాగే ఈరోజు సమావేశాలను నిర్వహించడం, ఈ సమావేశాల్లో ఏ అంశాలు మాట్లాడతారని ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. అయితే చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి 2 సంవత్సరాల్లో ఇటు కాంగ్రెస్ ఏం చేసింది, ప్రజలకు ఏం చేసింది అని ప్రధానంగా విమర్శించే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. బనకచర్ల ప్రధానంగా చూసుకున్నట్టయితే కృష్ణా జలాల విషయంలో మరొకసారి తెలంగాణ అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా మరోసారి రెచ్చగొట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇటు కేసీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి కృష్ణా జలాల విషయంలో బనకచర్ల అంశంపై మాట్లాడతారని ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహించనున్నారు ఇటు పార్టీ కార్యకర్తలతో, నేతలతో, అందరితో కలిపి. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఏ అంశాలు మాట్లాడతారు? ఇప్పుడు గతంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కానీ, నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, లేదా కార్పొరేషన్ల గురించి కానీ ఆయన ప్రధానంగా ఏ అంశాలు మాట్లాడే అవకాశం ఉంది? మొదటి నుంచి కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ ఈ 2 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఒక రకంగా బీఆర్ఎస్ వెనకపడడానికి ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కి అన్నట్టుగా కాకుండా బీఆర్ఎస్ వెనకపడిపోవడానికి కూడా ప్రధాన కారణం కేసీఆర్ బయటకు రాకపోవడం. బయటకు వచ్చి అప్పుడప్పుడు వచ్చారు కానీ ఆయన ఉంటారా లేదా అనే సందిగ్ధంలో మరొకసారి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం, నిన్నే ఆయన హైదరాబాద్కు రావడం, ఇవన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు కూడా కేసీఆర్ ఉంటారా లేదా మరొకసారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఈ సమావేశాలని నిర్వహించిన తర్వాత ఒకవేళ 28వ తారీఖు గనక సభ నిర్వహించాలి అని ఇటు బీఆర్ఎస్ యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ గనక 28న సభ నిర్వహిస్తే ఓకే, ఒకవేళ సభ నిర్వహిస్తే ఆ సభలో ఏ అంశాలు మాట్లాడతారు, ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉందని కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సభ నిర్వహించిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ హౌస్ అంటారా, లేదా ఫామ్ హౌస్ ని వీడి ఇక ప్రజల్లో, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం నిర్వహించే అంశాలపై మాట్లాడే అవకాశం ఉందా అనేది కూడా కొంతమేర సందిగ్ధం ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజు కనుక సమావేశంలో ఏ అంశాలు మాట్లాడతారు అనుకుంటే, గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ 2వ స్థానం గెలుచుకుంది. అది కూడా చాలా తక్కువ పర్సంటేజ్తో. ఒక రకంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ అంత తక్కువ సీట్లు గెలుచుకోవడం అనేది మాత్రం కొంతమేర చూసుకున్నట్టయితే నిరాశజనకంగానే చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇటు కాంగ్రెస్ని ధీటుగా ఇటు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎదుర్కోలేకపోయింది. ఎందుకంటే మొదటి నుంచి ఇటు కవిత బయటకు వెళ్ళడమే కానీ, కవిత జైలుకి వెళ్ళి రావడమే కానీ, ఆ తర్వాత కవిత పార్టీని విడి సపరేట్గా పార్టీ పెట్టే ఆలోచనలో ఆమె ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీపై అనేక ఆరోపణలు చేశారు. ఇటు కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయని చెప్పి సొంత అన్నపై, అలాగే ఇటు హరీష్ రావుపై కూడా ప్రధానంగా ఆమె విమర్శలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే వీటన్నిటినీ కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు, బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా ఎదుర్కొని బయటకు వస్తుంది? అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 2 ఏళ్లు కూడా ఆయన ఫామ్ హౌస్లోనే ఉండడం, ఏ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడకపోవడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడకపోవడం కూడా ప్రధానంగా జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే కనుక ఒకవేళ గనక కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటన పెడితే గనక ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా 2 ఏళ్లు కాలయాపన చేశారు. మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సభకు రాకుండా చాటేస్తుండగా అదే సభతో ఇరుకున పెట్టే వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సభా సమరం ఏ మలుపులు తిరుగుతుందో ఆదివారం స్పష్టత రానుంది. అంటే అసలుకి ఎటు మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ గనక
కేసీఆర్ని ఇటు కేసీఆర్ గనక కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడితే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఎటువంటి సమాధానం చెప్పబోతుంది? ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు కేసీఆర్ సభకు రాకుండా ఇంతవరకు కూడా ఈ 2 ఏళ్లలో కూడా అసెంబ్లీ సమావేశాలకు ఒకసారి ఏమో 1-2 సార్లు ఏమో కనిపించుంటారు. అది కూడా హాజరు వేయించుకోవడానికి వచ్చినదే తప్ప ఎప్పుడు కూడా సభలో అడిగిన ప్రశ్నలకు కానీ లేవనెత్తి సమాధానం చెప్పడం కూడా ఎప్పుడు జరగలేదు. మరి ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే కనుక ఈసారి సభకు రమ్మంటే అసెంబ్లీకి రమ్మంటే ఆయన ఎట్లా దీన్ని ఎదుర్కొంటారు? నిజంగానే ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం ఉందా? అసలుకి ఏం జరగబోతుంది అనేది కొంతమేర తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే ఒకవేళ గనక కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే హోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అనేట్టుగా సభలో చర్చలు జరగనుంటాయి. అయితే ఈ నేపథ్యంలో అసలుకి ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారు, 28న సభ పెడితే ఏ అంశాలపై మాట్లాడతారు, జనాకర్షణ కోసం ఏ అంశాలని లేవనెత్తుతారు, ప్రత్యేకంగా తెలంగాణ వాదం అయితే మరొకసారి లేవనెత్తే అంశంగా కనిపిస్తుంది కృష్ణా జలాల అంశంపై. ఎందుకంటే ఏపీకి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు అనే వాదన ఇటు కేసీఆర్ లేవనెత్తే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో దీన్ని ఎలా ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ వేసే ఆరోపణల్ని ఎలా ఎదుర్కొని ఇటు రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానం చెప్తారనేది కొంతమేర ఉత్కంఠ కలుగుతుంది. నెక్స్ట్ అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే కొండగట్టుకు కొండంత అండ పవన్ కళ్యాణ్ అంజన్న క్షేత్రానికి మహర్దశ. పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ నుంచి 35,19,00,000 మంజూరు. త్వరలో 96 గదులతో సత్రం నిర్మాణం. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతున్న భక్తులు. పవన్ ఆదేశాలతో రంగంలోకి టీటీడీ అధికారులు. త్వరలో కొండగట్టుకు రానున్న పవన్ కళ్యాణ్. అయితే కొండగట్టుకు కొండంత అండ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఇక అంజన్న క్షేత్రానికి మహర్దశ పట్టిందని, అయితే త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 35 కోట్లతో 19 లక్షలు ఇక ప్రభుత్వం రిలీజ్ చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం తెలంగాణ సాగులో నానో విప్లవం. ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్ల పొదుపు. యూరియా యాప్తో అన్నదాతకు సరికొత్త భరోసా. ఫోన్ కొడితే ఇంటికే ఎరువులు. డ్రోన్లతో ఆకాశం నుంచి సాగు అమృతం. బస్తాల మోతకు కాలం చెల్లింది. నానో బాటిళ్లతో రైతులకు 2,000 కోట్ల అదనపు లాభం. డిజిటల్ మ్యాపింగ్తో ఎరువుల దందాకు చెక్. పారదర్శక సాగులో దేశానికే ఆదర్శం తెలంగాణ. ప్రభుత్వం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ సాగులో నానో విప్లవం కలగనుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్ల పొదుపుతో ఇటు యూరియా యాప్తో అన్నదాతకు సరికొత్త భరోసా కల్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే తెలంగాణపై చలిపచ్చ గజగజ వణుకుతున్న రాష్ట్రం. కోహీర్లో 4.5 డిగ్రీల రికార్డు పతనం. ఇక ప్రధానంగా చూసుకోవచ్చు రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. తెలంగాణలో దాదాపుగా సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతున్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కోహీర్లో 4.5 డిగ్రీల రికార్డు పతనమైంది. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే హమ్మయ్య రూపాయి ఒక్కరోజే 97 పైసలు జం. 7 ఏళ్లలో ఇదే అతిపెద్ద రికార్డు పతనం నుంచి ఫినిక్స్ లా ఎగిసిన రూపాయి. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే అంతర్జాతీయ విపణిలో అమెరికా ద్రవ్యం చలాయిస్తున్న ఆధిపత్యానికి భారత రూపాయి గట్టి సమాధానం చెప్పింది. దాదాపుగా చెప్పాలంటే 7 ఏళ్లలో 97 పైసలు జంప్ అయింది. నెక్స్ట్ కనుక మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు. త్వరలోనే అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇతర మతాలను కించపరిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రధానంగా త్వరలోనే దీనికి సంబంధించి చట్టం తీసుకొస్తామని, అది కూడా కర్ణాటక తరహాలో కఠినమైన చట్టం తీసుకొస్తాం. ఇతర మతాలను కించపరిస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా యేసు ప్రభువు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు జన్మించారని సీఎం కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ నెల కీలకమైందన్నారు. అయితే ప్రధానంగా చెప్తున్నట్టయితే ఏదైతే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇతర మతాలను కించపరిచేటట్టు గనక మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏదైతే కర్ణాటకలో ఒక
కర్ణాటకలో ఒకటి తీసుకురావడం జరిగింది. ఇతర మతాలను కించపరిస్తే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో భాగంగా ఆ తరహాలోనే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక చట్టం తీసుకొస్తాం, ఆ చట్టంతోనే మేము నిర్ణయం తీసుకుంటాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం, మతాలను కించపరిచే విధంగా మాట్లాడొద్దు, ఒకవేళ కనుక మత విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం ఊరుకోము అంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇటు యేసు ప్రభు గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ నెల చాలా కీలకం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే గాంధీ కుటుంబం అంటే మోదీకి భయం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. పీసీసీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్లో ధర్నా పాల్గొన్న మంత్రులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ కుటుంబం అంటే మోదీకి భయం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించినట్లుగా తెలుస్తుంది. పీసీసీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్లో ధర్నాలో పాల్గొన్నారు మంత్రులు. ఈ మేరకు ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఫెయిల్ కాలేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ఏదైతే గత కొంతకాలంగా బీఆర్ఎస్ని నడిపించడంలో ఇటు కేటీఆర్ ఫెయిల్ అయినట్లుగా, కేటీఆర్ సమర్థవంతంగా నడిపించలేకపోయారు, కేసీఆర్ నడిపించిన స్థాయిలో ఇటు కేటీఆర్ నడిపించలేకపోయారంటూ కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ కార్ రేస్ కానీ అలాగే అనేక అంశాల్లో ఆయన అన్నిటిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నేను ఫెయిల్ కాలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్, మోదీకి సహకరించని ప్రకృతి, బెంగాల్లో ప్రతికూల వాతావరణం, వెనక్కి తిరిగి వచ్చిన మోదీ హెలికాప్టర్. పశ్చిమ బెంగాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనక్కి మళ్లించారు. ఆయన నాడియాలో జరిగే ర్యాలీలో ప్రసంగించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ తాహేర్పూర్ హెలిప్యాడ్లో దిగలేక కోల్కతా విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో గనక ఆయన నాడియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించాల్సి ఉండగా తిరిగి ప్రకృతి సహకరించకపోవడం వల్ల ఆయన తిరిగి ఢిల్లీ చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. సంక్రాంతి 2026 సినిమా వార్ ఈసారి మామూలుగా ఉండదు. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వా సహా అనేక మంది స్టార్ మూవీస్. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కనుక సంక్రాంతి అంటేనే ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సినిమాలకు ఒక రకంగా పండగనే చెప్పుకోవచ్చు. ఈసారి ప్రథమంగా పోటీలో కనుక చూసుకున్నట్టయితే ఇటు చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్ కూడా ఉన్నారు. అయితే ఏ సినిమా హిట్ అవుతుంది అసలుకి ఒక పక్కంగా సినీ ప్రేక్షకులకు కూడా ఒక రకంగా ఇది ఒక పండగలాగే చెప్పుకోవచ్చు. పండగతో పాటు మళ్ళీ 1+1 ఆఫర్ లెక్క ఇంతమంది హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ ఉండడం అసలుకి ఎవరి సినిమా ఎక్కువ ఆకర్షిస్తుందో, ఎవరి సినిమా ఎక్కువ ఆకట్టుకుంటుందో అనేది కూడా చూడాలి. మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే మత విద్వేషాలను అణిచివేస్తా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు, కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం, అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం, ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలనే ప్రభువు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి, సంక్షేమంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తాం, శ్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మత విద్వేషాలను రెచ్చగొడితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, అలాగే కర్ణాటక తరహాలోనే ఖచ్చితంగా ఒక చట్టం తెస్తాం, ఆ చట్టం ప్రకారమే మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రభువు బోధనలే ప్రజా బోధనలు అంటూ ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే సంక్షేమంలో కూడా తెలంగాణను నెంబర్ 1 చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే శ్మశాన సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొంతమంది మత విద్వేషాలు పోస్టులు పెడుతూ అలాగే ఇతర మతాలను కించపరుస్తున్నారు. అటువంటి వారిపై ఖచ్చితంగా గనక చర్యలు తీసుకుంటాం, కర్ణాటకలో ఏ రకంగా చర్యలు తీసుకున్నారో అదే రకం చట్టం తీసుకొచ్చి చర్యలు తీసుకుంటాం అంటూ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే అక్కడ ఎందుకు గెలవలేకపోయాం, 18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై హస్తం సమీక్ష. ముఖ్యమంత్రి రేవంత్, మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ల మధ్య చర్చ. 5 ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం, నివేదిక ఇవ్వాలని ఆదేశం. రిబల్స్ స్వతంత్రులుగా పోటీ చేయడానికి కారణాలపై ఆరా. మరికొందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు పీసీసీ చీఫ్ ఫోన్. ప్రధానంగా చూసుకున్నట్టయితే
18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై ఇటు హస్తం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా అసలుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అలాగే ఇటు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా 5 ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి అసలు ఎందుకు 18 సర్పంచ్లను మనం కోల్పోయాం, ఎందుకు మనం గెలవలేకపోయామంటూ కూడా ఈ మేరకు ఆ అంశంపై ప్రధానంగా చర్చించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ, పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ, 2 రోజుల్లో 26 కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 రోజుల్లో 26 చైర్మన్ల కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరుగుతుంది, భర్తీ చేయనున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రధానంగా పంచాయతీ ఎలక్షన్స్ పై చర్చ జరగనుంది. మరి రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తారా, అయితే తదుపరి చర్య ఎలా ఉండబోతుంది అని కూడా ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి. నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్ చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్ శనివారం రాత్రి నందినగర్ నివాసానికి. నేటి సమావేశంలో పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల్ల సాగర్పై చర్చ, ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి. అయితే బీఆర్ఎస్ సంయుక్త సమావేశాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ప్రధానంగా చూసుకోవచ్చు చాలా కాలం తర్వాత గులాబీ బాస్ బయటికి రానున్నారు. అయితే బయటకు వచ్చారు, ఈరోజు మరి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇటు ప్రథమంగా చూసుకున్నట్టయితే కార్యకర్తల నుంచి నేతల వరకు అందరినీ కలిసి ఆయన ప్రధానంగా ఈ వాటర్ ఏదైతే కృష్ణా జలాలపై ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. మరొకసారి ఇందాక చెప్పుకున్నట్టు తెలంగాణ వాదం, నీళ్ల అంశంపై కృష్ణా ఆంధ్ర తెలంగాణ అనే వాదం మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ అంశంలోనే కేసీఆర్ ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలుగా కనిపిస్తుంది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించి ఆయనతో చర్చించాలి అనేది కూడా మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. గత 2 ఏళ్లలో కూడా చూసుకున్నట్టయితే ఆయన ఎక్కడా వచ్చి చర్చల్లో పాల్గొనడం చేయలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఎక్కడా ఉండి మాట్లాడడం కూడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే కేవలం అసెంబ్లీకి వచ్చారు, 2-3 సార్లు అసెంబ్లీలో హాజరు వేయించుకొని వెళ్ళిపోవడం తప్ప ఎప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి ఇటు గత సీఎం కేసీఆర్ చెప్పడం కూడా ఎప్పుడు జరిగింది లేదు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ప్రధాన అంశం అయితే కనుక కృష్ణా జలాలపై ఇటు కేసీఆర్ లేవనెత్తే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ వాదం మరొకసారి బయటకు వచ్చే అంశంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ని ఇరుకుని పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ని అసెంబ్లీకి రావాలని, అసెంబ్లీకి పిలిచే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా, ఒకవేళ కనుక ఇప్పుడు కూడా 28వ తారీఖు సభ నిర్వహించాలనుకుంటున్నారు. ఒకవేళ 28 సభ తర్వాత మరి కేసీఆర్ క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడతారా, లేదా మరొకసారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా, ఈ విషయంలో కొంతమేర ఉత్కంఠ నెలకొంది. అలాగే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లో, మరొకటి బీజేపీలో ఉంది. రేవంత్, రాహుల్ ఐరన్ లెగ్లు, దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని మీడియాతో చిట్చాట్లో కేటీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడుకుంటా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లో ఉంటే మరొకటి బీజేపీలో ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఒకవేళ గనక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత రాజీనామా చేయించి మరొకసారి పోటీ చేయాలి అంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న మీడియా సమావేశంలో, మీడియా చిట్చాట్లో భాగంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మరొక అంశం చూసుకున్నట్టయితే పోస్ట్ గల్లంతు, సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు, ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల కొరడా, ఏడాది వెనక్కి పంపిన భారతీయుల సంఖ్య 3,000కు పైనే. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా గనక పోస్టులు పెడితే అమెరికా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయం తీసుకుంది. పోస్ట్ పెడితే గనక భారతీయుల్ని వెనక్కి పంపిన వైనం నెలకొంది. అయితే ఇది కూడా చూసుకున్నట్టయితే దాదాపు 3,000 మందికి పైగా ఈ పోస్టుల కారణంగానే ఇటు వాళ్ళు చదువుకుంటున్నా, జాబ్ చేస్తున్నా వెనక్కి పంపించేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉపాధిపై బుల్డోజర్, ఇది కోట్లాది మంది పేదల ప్రయోజనాలపై దాడి, పథకాన్ని నీరుగార్చేందుకు 11 ఏళ్లుగా ప్రయత్నాలు. కేంద్రంపై సోనియా ఫైల్, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉపాధి పథకం పేరు మార్చనున్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఇటు ఈ
కోట్లాది మంది పేదల ప్రయోజనాలపై దాడి చేస్తున్నారంటూ పథకాన్ని నీరుగార్చేందుకే 11 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఇటు సోనియా గాంధీ ఫైర్ అయ్యారు బీజేపీ ప్రభుత్వంపై. ప్రధానంగా ఈ అంశంపై ఆమె మాట్లాడడం జరిగింది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ఇటు నిరసనలు చేపడుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కోహీద్లో 4.5 డిగ్రీలు, రాష్ట్రంలోనే అత్యల్పం. శేర్పూర్లో 4.8, అట్లీలో 5.9 డిగ్రీలు, ఉమ్మడి మెదక్ జిల్లాలో 60 ప్రాంతాల్లో 10 లోపు ఉష్ణోగ్రతలు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్లకు రాజ్యాంగంపై గౌరవం లేదు. పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీరు అన్యాయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. రామచంద్రరావు బీజేపీలో చేరిన సీనియర్ నటి ఆమని. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్లపై రాజ్యాంగంపై గౌరవం లేదు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, పార్టీ ఫిరాయింపుల వారిపై కఠినంగా చర్యలు తీసుకోలేదంటూ స్పీకర్ తీరు అన్యాయంగా ఉందంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అంటూ కూడా రామచంద్రరావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు బీజేపీలో నటి ఆమని కూడా చేరినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకున్నట్టయితే ముఖాముఖి విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారితో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు. రంగంలోకి ప్రత్యేక బృందం, సీన్ టు సీన్ మళ్లీ దర్యాప్తు. ఈ వ్యవహారంలోకి శ్రవణ్ రావు ప్రవేశంపై విచారణ. 2 మాజీ మంత్రుల పాత్రపైన ఫోకస్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ అయిన వారితో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ ప్రత్యేక బృందం దిగినట్లుగా తెలుస్తుంది. సీన్ టు సీన్ మరొకసారి దర్యాప్తు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఫోన్ ట్యాపింగ్లో మరికొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? అయితే ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానంగా కేటీఆర్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి ఆయన కూడా ఈ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందా అని కూడా కొత్తమేర ఉత్కంఠ నెలకొంది. మరొక అంశం చూద్దాం. ఆధ్యాత్మికతే మనకు దిక్సూచి. మానవాళి సమస్యలకు భారత ఆధ్యాత్మిక వారసత్వంతో పరిష్కారాలు. యువత నైపుణ్యాలతోనే దేశ భవిష్యత్తు. బ్రహ్మకుమారిస్ కార్యక్రమంలో రాష్ట్రపతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే బ్రహ్మకుమారిస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మానవాళి సమస్యలకు భారత ఆధ్యాత్మిక వారసత్వంతో పరిష్కారాలు జరుగుతాయని, యువత నైపుణ్యంతో ముందుకెళ్లాలంటూ కూడా ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అక్రమాల పర్వం. శిక్షణ ఇవ్వకుండానే సర్టిఫికెట్లు, అకౌంట్ నెంబర్లు, ఫోటోలు కూడా నకిలీవే. 2015-22 మధ్య బీహార్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున అక్రమాలు. కౌశల్ వికాస్కు 14,450 కోట్ల నిధులు, 1.1 కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లుగా రికార్డులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే చదువుకునే యువతపై నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధిలో వారు నిలదొక్కునేలా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ పథకంలో భారీ అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే కౌశల్ వికాస్ పథకంలో భాగంగా ఇటు భారీ అక్రమాలు జరిగినట్టు దాదాపుగా కూడా చాలామంది 14,450 కోట్ల నిధులు విడుదల చేశారని, ఆ నిధులు గల్లంతైనట్లుగా కూడా ఇటు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక 1.1 కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లుగా రికార్డులు ఉన్నాయి. కానీ ఎంతమంది శిక్షణ తీసుకున్నారో అనేది కూడా ప్రాపర్ రికార్డులు లేకపోవడం, ఇదంతా కూడా ఎక్కడా కూడా ఈ నిధులు అయితే విడుదలైనాయి కానీ వీటిలో అవకతవకలు జరిగినాయి అంటూ కూడా కొంతమేర తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది పేపర్లోని ప్రధాన అంశాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.